హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను చెల్లపాటి అంజని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీకు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ హైదరాబాద్. నేను ఈ ఎయిర్‌పోర్ట్‌కి ఎందుకొచ్చానంటే ఒక షూటింగ్ ప్రాసెస్‌లో ఒక హంగేరియా అని ఒక కంట్రీకెళ్తున్నాను. హంగేరియా దగ్గర ఉదాఫీస్ అని ఒక కంట్రీ. ఈ కంట్రీకి నేను ఎలాగెళ్తున్నాను, ఏంటి, ఫ్లైట్స్ గట్టా మొత్తం అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్‌గా అయితే మా టీమ్ అంతా ఎయిర్‌పోర్ట్‌కొచ్చేసాము. అంతా ఎవరి కాళ్ళు మొత్తం లగేజీలు గట్టా చూసుకుంటున్నారు. అలాగే నేనెళ్ళే ఫ్లైట్ అయితే ఎమిరేట్స్ ఫ్లైటు. నేనెప్పుడో 2013లో ఎక్కాను ఎమిరేట్స్ ఫ్లైట్ అనేది. తర్వాత వేరే లాంగ్ టైమ్ తర్వాత ఈ ఫ్లైట్ అనేది ఎక్కడం జరిగింది. ఎందుకంటే ఈ ఫ్లైట్ అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఎక్కాను కాబట్టి 2013లో. తర్వాత మళ్ళీ ఇప్పుడెళ్తున్నాను. అలాగే ఈ ఫ్లైటొచ్చి మనకి హైదరాబాద్ నుంచి దుబాయ్, దుబాయ్ టు హంగేరియా బుదాఫిస్. ఈ ఈ ఈ 2 ఫ్లైట్లు నేను ఎలాగా ఎళ్ళాను. అలాగే నాకు దుబాయ్‌లో కూడా ఎలాగా మాకు ఫ్లైట్ చేంజ్ అయింది. అలాగే మాకు దుబాయ్ ఫ్లైట్ చేంజ్ అయింది. అలాగా నేను వెరీ లాంగ్ టైమ్‌లో ఆల్మోస్ట్ 2013 ఇప్పుడు 2026 అంటే చాలా లాంగ్ కాబట్టి అప్పుడుకున్న ఎయిర్‌పోర్ట్‌కి ఇప్పటికి ఎంత చేంజ్ అయిందనేది ఇప్పుడు నేను చూడడం జరుగుతుంది. ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి. అలాగే ఇప్పుడు నేను ఫస్టు ఫ్లైట్ ఎక్కగానే చూసారా మొత్తం అంతా వీఐపీది ఉంటది చూసారా వాళ్ళదే. అలాగే దాని తర్వాతొచ్చి ఎకానమిక్ ఏదో అంటారు చూసారా అది. దాని తర్వాతొచ్చి మాయన్నీ కూడా మాకు నార్మల్ జనరల్ ఏంటి బుక్ చేస్తారు. ఎందుకంటే అవి కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి. అంటే ఎవరి రేంజ్‌కి తగ్గట్టు వాళ్ళది. మాదైతే ఎనకాతల ఉంటాయి మొత్తం సీట్లు గట్టా అన్నీ. కానీ ఫ్లైట్ అయితే చాలా బావుండుద్ది. ఎమిరేట్స్ ఏదంటే ఫుడ్ గానీ, అది అంతా చాలా నీట్‌గా చాలా బావుండిద్ది. మిగతా ఫ్లైట్‌లు కూడా బావుంటాయి. బట్ ఏంటంటే ఎమిరేట్స్ అనేది నాకు తెలిసి చాలా మంచి ఫ్లైటు. మొత్తం అంతా చాలా నీట్‌గా ఉంటది. అక్కడ మనకి ఫుడ్ గాని, అది గాని చాలా బాగా కంఫర్టబుల్‌గా, నీట్‌గా ఫ్లైట్‌లో పెడతారు. ఎందుకంటే చాలామందికి ఎమిరేట్స్ అనేది చాలా ఇష్టమైన ఫ్లైట్ ఇది. ఈ ఫ్లైట్‌లో చాలా మంచి నాకు మెమరబుల్. ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్ చెప్పినప్పుడు ఫస్ట్ టైమ్ నేను ఎక్కడం నా లైఫ్‌లో ఫస్ట్ ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైటే ఎక్కాను. తర్వాత షూటింగ్‌లో కొంచెం వేరే వేరే చాలా ఫ్లైట్‌లెక్కాను. బట్ అంటే ఇందులో ఫుడ్ గాని, అది గాని చాలా బావుంటది. బాగా పెడతారు. అలాగే, అలాగే ఫ్లైట్‌లోది చిన్నగా బాత్రూమ్‌ది కూడా వీడియో తీశాను ఏదో సరదాగా. కొంతమంది చూస్తారని. అంటే ఇంటర్నేషనల్‌ది ఎలాగుంటది అలాగని కొంతమంది ఫ్లైట్‌లో బాత్రూమ్ అంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే అలా లేదు కొంతమంది. నేను కూడా స్టార్టింగ్‌లో భయపడ్డాను. అందులో ఎళ్తే అమ్మో! భయమేసింది స్టార్టింగ్‌లో. ఎప్పుడో అంటే 2013లో నేను ఎళ్ళినప్పుడు. తర్వాత అంతా అలవాటయిపోయింది. అంతా మనకు నేచురల్‌గా అయిపోయింది. అలాగే అప్పుడు మన ఫ్లైట్ దిగి బయటకొస్తుంటే చూసారా? చాలా, చాలా కూడా డెవలప్‌మెంట్ అనేది అవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు చాలా సింపుల్‌గా ఉండేది. ఇప్పటికైతే చాలా ఎలాగంటే పెద్దగా మొత్తం డెవలప్‌మెంట్ అయిపోయింది ఎయిర్‌పోర్ట్ అయితే. మేము చాలా దూరం నడుచుకుంటా ఎళ్ళటం అనేది కూడా జరిగింది. అక్కడి నుంచి మేము లోనకి రాగానే కొంచెం చాలా లోనే కూడా కొద్దిగా ఏంటంటారు చిన్న మెట్రో కూడా ఎక్కడం జరిగింది. అలాగెళ్ళి మాకు కొంచెం ఇమిగ్రేషన్ గట్టా మొత్తం అంతా అయిపోగానే అక్కడెందుకంటే ఇమిగ్రేషన్ గట్ట దగ్గర కొద్దిగా వీడియో తీయడానికి ఎందుకంటే దుబాయ్ కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళంతా హడావుడి చేసేస్తారు. ఎందుకంటే దుబాయ్ కాబట్టి అక్కడ లేడీస్ గట్టా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా మనకు తెలిసి తెలియక ఏమైనా చేసినా సరే చాలా కొంచెం ఇబ్బంది పడవలసొస్తది. అలాగే మాకు బోర్డింగ్ గట్టా మొత్తం అంతా అయిపోయాక మాకు సెకండ్ ఫ్లైట్ చేంజ్ అవ్వడానికి మొత్తం బోర్డ్ గట్టా అయిపోయినాక మేము ఇలా బయటకి రాగానే బస్సోటి ఎక్కిచ్చారు. ఆ బస్సు నుంచి మేమైతే మొత్తం ఎయిర్‌పోర్ట్ మొత్తం అంతా మేము తిరగడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎంత డెవలప్‌మెంట్ చూసారా మొత్తం అంతా పెద్ద పెద్ద లిఫ్ట్‌లు గట్టా అంతా ఉండి చాలా మొత్తం కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాం. బట్ ఏంటంటే మనం అక్కడ అన్నీ మన ఫ్లైట్ టికెట్ గట్టా కొంతమందికి అక్కడ మనం చూపిచ్చామంటే అక్కడ సెక్యూరిటీ గట్టా వాళ్ళుంటారు. వాళ్ళు చూపిస్తే కరెక్ట్ మంచిగా గైడెన్స్ ఇస్తారు మనకి. అలాగా మనం ఎల్ ఎళ్తది. ఎందుకంటే మాతో పాటు చాలా మా వోళ్ళు టీమ్ ఉంటది గదా! టీమ్ గట్టా మొత్తం అంతా మేము
ఎళ్ళటం అనేది జరిగింది. అలాగే ఫ్లైట్స్ అయితే ఎమిరేట్స్ ఫ్లైట్స్ అంటే మామూలుగా ఉండవు. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఇప్పుడు మేము బస్సులో నుంచి ఎక్కడం ఫ్లైట్‌కి ఎళ్ళటం అనేది జరిగింది. మనకిక్కడ నార్మల్‌గా ఇక్కడ హైదరాబాద్‌లో గాని చిన్న చిన్న ఫ్లైట్‌లకి ఎళ్తాం చూసారా? ఇంటర్నేషనల్‌వి వేరు, నేషనల్ వేరే ఉంటాయి కదా! ఇయైతే నెక్స్ట్ లెవెల్‌గా ఉన్నాయి. నేనైతే చాలా ఒక బస్సులో మొత్తం ఆల్మోస్ట్ నా వీడియో కోసమో, దేనికోసమో మొత్తం అంతా అందులో తిప్పడం జరిగింది బస్సులోని. అన్ని డబుల్ డెక్‌లు గట్టా పెద్ద పెద్ద ఫ్లైట్సు. చాలా కొంచెం ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నా వీడియోకి తగ్గట్టుగా బాగా వచ్చిందని నేను అనుకుని నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది చూసారా అంత నెక్స్ట్ లెవెల్‌గా ఉన్న ఫ్లైట్‌లన్నీని. అలాగే మనం ఫ్లైట్ ఎక్కేసాక మొత్తం అంతా మనకిక్కడ సీట్లు గట్టా ఇది కొంచెం ఖాళీగా ఉంది ఫ్లైటు. నేనొక చక్కగా ఓ దిక్కున నాకు పక్కన లేడీస్ పక్కన వచ్చింది నాకు సీటు. మంచిగా కూర్చున్నాం ఆరాంగా. ఆళ్ళు రాగానే కొద్దిగా మంచిగా వాటర్ అడిగి వాటర్ తీసుకున్నాం. అలాగే ఫ్లైట్‌లో మనకి ఎక్కడ డిస్టెన్స్ గట్టా ఏంటనేదిని మొత్తం మనకి ఫ్లైట్‌లో మొత్తం చూపిస్తారిది. అలాగే ఇప్పుడు నాకు ఇందులో మనకి ఫుడ్ పెట్టింది కూడా చాలా మంచిగా ఫుడ్ పెట్టారు. అంటే ఇందులో ఏంటంటే వెజ్జు, నాన్ వెజ్జు మొత్తం 2 రకాలుంటాయి. మనకు నచ్చింది మనకి వాళ్ళు చెప్తే హ్యాపీగా పెడతారు. మంచిగా హ్యాపీగా తినొచ్చు. మనకి మంచిగా పెడతారు. అలాగే నాకైతే ముందు రాగానే మంచి మెనూ ఇచ్చారు. మనకి ఏ ఫుడ్ ఇస్తారు ఏంటని అందులో మెనూ ఇచ్చారు. నేనైతే
చికెన్ చెప్పుకున్నాను. చికెను కూడా అందులో రైసోళ్ళు సలాడ్ కింద ఇచ్చి అయితే చాలా బావుంది. పాస్తా అంటారు చూసారా? అలాంటిది గట్టా ఇచ్చి చికెను గట్టా మంచి చాలా అయితే చాలా చాలా బావుందది ఫుడ్డు. మనకి హైదరాబాద్ నుంచి దుబాయ్ దానికంటే ఇక్కడి నుంచి ఇది ఇంకా బావుంది ఫుడ్డు మంచిగా. ఇందులో గూడా మనకి ఆల్కహాల్ కూడా ఇస్తారు. బట్ నాకేంటి ఆల్కహాల్ అలవాటు లేదు. మంచి పెప్సీ తీసుకున్నాను. తాగేసాను. అలాగే మనం ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకి రాగానే నేను ఫస్ట్ టైమ్ ఇక్కడ రావడం. కానీ బయట నుంచి చూసినప్పటికే కొంచెం ఎండలో గట్టా చాలా ఎక్కువగుంది హడావుడి. మన లాస్ట్ టైమ్ ఏదో చూసారా? మొత్తం అంతా యూరోప్ కంట్రీ మొత్తం అన్నీ హీట్‌కి మొత్తం అయ్యి కాలిపోయినియి అయన్నీ ఉన్నాయి చూసారా? అలాగే నాకు అదే అనిపించింది. మీకు ఇందాక చూపించాను చూసారా? హంగేరియా మొత్తం సంబంధించింది అది మొత్తం ఒక ఫోటో అదైతే చాలా బావుంది. అలాగే బయటికి రాగానే ఎయిర్‌పోర్ట్ అయితే చిన్నదే. మన హైదరాబాదులతో పోల్చుకుంటే కొద్దిగా చిన్నదే. బట్ ఏంటంటే ఇక్కడ అన్నీ సిస్టమాటిక్‌గా ఉంటాయి. మన రోడ్డు దాటినప్పుడు గట్టా అన్నీని. మనం రోడ్డు దాటితే వెళ్ళామంటే బళ్ళు, కార్లు గట్టా ఆపేస్తారు. అంతేగాని ఊరికూరికనే ఏంటంటారు హారన్ కొట్టరు. అలాగే ఇక్కడ బయట చూసారా మొత్తం ఎండ అయితే నెక్స్ట్ లెవెల్‌గా ఉంది. 2 నిమిషాలు అయితే నాకు భయమేసింది. ఎందుకంటే మొన్నే కదా అన్నీ కాలిపోతున్నాయి గట్టా అంతా హడావుడి జరిగింది కదా! ఎండైతే చాలా ఎక్కువగానే ఉంది. టెన్షన్‌గా. నేనెప్పుడో 2013లో ఎళ్ళినప్పుడైతే చాలా కూల్‌గా ఉండేది. అంటే అది వేరే కంట్రీ. బట్ ఏంటంటే యూరప్‌కి సంబంధించిందే. కానీ ఇక్కడైతే ఎండైతే చాలా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అలాగే బయటకొచ్చేసాము. రాగానే మాకు బస్సోటి పెట్టారు. ఎందుకంటే మేము హోటల్‌కెళ్ళడానికి గట్టని. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి మేము ఉన్న దానికి ఒక 1 అవర్ జర్నీ. బస్సులోంచి అయితే నేను మంచి మంచి వీడియోలు గట్టా తీశాను. మొత్తం చాలా బాగున్నది హంగేరియా. హంగేరియా దగ్గరొచ్చి బుదాఫిస్ అని ఇదొక అందులో ఒక ప్లేస్ అనమాట. ఇదైతే లొకేషన్ అయితే చాలా బావుంది. బట్ ఏంటంటే ఎండ గట్టా చాలా ఎక్కువగుంది. అలాగే ఇక్కడ మనకి ఈ టైమింగ్సొచ్చి మనకి ఇండియాకి ఒక 3 ½ అవర్స్ మనం ముందుంటాం. వీళ్ళు కొద్దిగా వెనకుంటారు. అలాగా. అయితే ఇక్కడ మనకి కొంచెం అంతా క్లైమేట్ గట్టా అయితే మనకి ఈవినింగు మన టైంలో 8 వరకు కొంచెం సన్ అయితే గట్టా ఉండిద్ది ఇక్కడ. కానీ లైటింగ్ అయితే చాలా హెవీగా ఉంది. చాలా మంది చూసారా ఎండ గట్టని. చాలా బాగున్నది. బట్ ఏంటంటే, మనకి ఇక్కడ లాస్ట్ టైము ఎండల కోసం గట్టా ఏంటంటే, కొంచెం ఎక్కువగానే ఉంది. యూరోప్ కంట్రీ అంటే చాలామంది కొంచెం కూల్‌గా ఉండిద్ది. కానీ ఇక్కడైతే కొద్దిగా మొన్న దాని ఎఫెక్టో ఏంటో కొంచెం అలాగే కొద్దిగా వేడిగానే ఉంది. అలాగే ఇక్కడ చూసారా మంచి లొకేషన్‌లయితే చాలా బాగున్నాయి. అక్కడ అన్ని బిల్డింగ్స్ గానీ, అయి గానీ నెక్స్ట్ లెవెల్‌గా ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఆ బిల్డింగు అది చాలా పెద్ద బిల్డింగ్ అది. చాలా లైవ్‌లో చూస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఇది బిల్డింగు. అలాగే మేము ఇక్కడికి మాకిచ్చిన హోటల్ అనమాట ఇది. ఆ హోటల్ బయటైతే చాలా చాలా బావుంది. అలాగే ఆ హోటల్‌లో మాకైతే ఇప్పుడు మాకు షూటింగ్ వస్తే అందరికి ఆల్మోస్ట్ అందరికి ఒకటే హోటల్ కింద ఇస్తారు. అలాగే ఈ హోటల్ అయితే చాలా బావుంది. అలాగెళ్తూ ఉంటే నా రూము కూడా వస్తది. మాకిచ్చిన రూము. ఇక్కడ అంతా అలాగే నేను కీ గట్టా తీసుకునెళ్ళి లిఫ్ట్‌లో ఒక ఇద్దరు ఫారెనోళ్ళు తగిలారు. వాళ్ళేంది నేను జస్ట్ వీడియో తీస్తున్నప్పుడు ఈళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పారాళ్ళు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెరీ లాంగ్ టైమ్ యూరోప్ కంట్రీ రావడం. అలాగే రూమ్స్ గట్టా చాలా మంచిగా నీట్‌గా ఉన్నాయి. రూమ్స్ అయితే నాకు వేరే అతనికి ఇద్దరికి కలిపి ఒక రూము. నా బెడ్ గట్టా అంతా సెపరేట్‌గా ఉన్నాయి. ఇక్కడ క్లైమేట్ అయితే కూడా కొంచెం ఎండ చూసారు సన్ అయితే చాలా హెవీగా ఉంది సన్ను. నేనొచ్చిన టయానికొచ్చి ఈవినింగు 4:00. బట్ ఏంటంటే చాలా ఎక్కువగా సన్ అయితే చాలా ఎక్కువుంది. ఇది నా బెడ్డు. మొత్తం అంతా నీట్‌గా